హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది త్రిష్క బర్త్డే వ్లాగ్. సో బర్త్డే కోసమని కొన్ని రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నా వాళ్ళ స్కూల్లో ఇవ్వడానికి. సో ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తా. సో ఫస్ట్ ఏంటంటే ఆ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ అనమాట. ఆ క్లాత్ బ్యాగ్స్కి మనం కలరింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్యాటర్న్స్తో వచ్చినాయి అనమాట. సో ఆ కలరింగ్ చేసుకోవడానికి స్కెచ్ పెన్ సెట్, ఒక చాక్లెట్, ఒక స్టోరీ బుక్, ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ అండ్ లాటీ చాకోపై ఉంటుంది కదా, అదొక ప్యాకెట్, ఇట్లా ఒక పీస్ ఉంటుంది కదా అది. సో ఇవన్నీ వేసి ఆ బ్యాగ్లో వేసి పంపించిన అనమాట. సో రెగ్యులర్గా స్టేషనరీ అవి అందరూ ఇస్తూ ఉంటారు పిల్లలకి. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అండ్ ఆ క్లాత్ బ్యాగ్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఎటన్నా తీసుకెళ్ళడానికి అదంతా. సో బాగుంటుంది అండ్ పిల్లలు కలరింగ్ కూడా ఇష్టపడతారు కదా అనేసి ఇది ఆర్డర్ పెట్టిన. యాక్చువల్గా నేను చిన్న సైజ్ వస్తుందేమో అనుకున్నా, A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా ఆ సైజ్ వస్తుంది అనుకున్నా, కానీ మంచిగా పెద్దగానే వచ్చింది. పిల్లలు చిన్నగా ఏదైనా మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏదైనా చిన్న షాప్స్ నుంచి ఏదైనా తెచ్చుకోవాలన్నా మంచిగానే యూజ్ అవుతుంది. బాగుంది. సైజ్ చూసి చాలా సాటిస్ఫై అయిపోయాను అనమాట. ఈ క్లాత్ బ్యాగ్స్ అండ్ స్టోరీ బుక్స్ అయితే అమెజాన్ నుంచి తెప్పించిన అనమాట. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేస్తున్నాం. దేని దానికి అన్నీ ఒక్కొక్క బ్యాగ్లో అవన్నీ ప్యాక్ చేసి అవన్నీ సార్ట్ చేసి ఇంకా త్రిష్క వాళ్ళ స్కూల్కి వెళ్ళి త్రిష్కతో నిప్పించేసి తీసుకొచ్చినాను అనమాట. దెన్ ఇది ఈవినింగ్. సో డెకోర్ ఒక్కసారి చూసేయండి. గిఫ్ట్స్ చిన్న బోర్డు ఉందనమాట. దాని మీద హ్యాపీ బర్త్డే త్రిష్క అని రాసిన టీ లెటర్ ఆల్రెడీ ఉంది. లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది మా ఫ్రెండ్. సో ఇదంతా ఒకసారి చూసేయండి. తన దగ్గర చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అటు ఇటు పెట్టేసి 5 బెలూన్ వత్తి 5 బెలూన్ కూడా సిల్వర్ ఫాయిల్లో దొరుకుతుందేమో అనుకుంటే, లేదు గోల్డ్లోనే ఉంది అని అంటే సరే అని ఇంకా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తన చిన్న క్యూట్ లిటిల్ కోజీ ప్లే హౌస్ లాగా చేసి పెట్టినా అనమాట. అట్లా కొన్ని స్నాప్స్ తీసిన ఫస్ట్ త్రిషికని. క్యూట్గా భలే ఉంది కదా ఆ టాయ్ హౌస్, ఆ లైటింగ్ అండ్ ఆల్. ఇంకా తన దగ్గర ఉన్న సైకిల్ అండ్ స్కూటర్ కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉండేసరికి మొత్తం పర్ఫెక్ట్ బ్లూ వైట్ కాంబినేషన్లో సెట్ అయిపోయింది. ఇంకా కేక్ కూడా బ్లూ వైట్ కాంబినేషన్లో దొరికితే బాగుండు అనుకుంటూ వెళ్ళినాము. లక్కీగా మాకు నచ్చిన కేక్ నచ్చిన ఫ్లేవర్లో నచ్చిన డిజైన్లో ఉంది. అసలు చాలా చాలా బాగా అనిపించింది. మీ అన్ప్లాన్డ్ వే సక్సెస్ అయితే అంటారు కదా, అందులో ఇదొకటి అనమాట. సో అసలు అనుకోలేదు, సరే ఏదో ఒకటి అన్నట్టు ఆర్డర్ ఇద్దామని కూడా ఏమీ అనుకోలేదు. చిన్నగా ఇంట్లో వందమే కదా ఏదైనా తెచ్చేద్దామని అనుకున్నాం, కానీ అట్లా అనుకునే వెళ్ళినాము. లక్కీగా బేకరీకి వెళ్ళగానే కేక్ అనిపించింది. మేబీ ఆర్డర్ కేక్ ఏమో అనుకున్నాను, కానీ కాదు తీసుకెళ్ళచ్చు టేక్ అవే కేక్ అని అంటే సరే అని. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, వైట్ అండ్ బ్లూ మీద అట్లా బటర్ఫ్లైస్ అండ్ బాల్స్ వచ్చినాయి. అవి ఈటబుల్ కాదు, జస్ట్ ఫర్ డెకరేషన్ అంతే. అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ ఫస్ట్ టైం ట్రై చేస్తాం బ్లూబెర్రీ ఫ్లేవర్. సో ఫ్లేవర్లో కూడా బ్లూ కలిసి వచ్చింది అని అనుకొని బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా తీసుకొచ్చేసినాం అనమాట. త్రిష్క కూడా ఫుల్గా హ్యాపీ అయిపోయింది. సో ఇదంతా కొంచెం ఫెయిరీ సెటప్ లాగా అయిపోయింది అనమాట. బటర్ఫ్లైస్, బాల్స్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కేక్ అన్నీ అనుకోకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అనమాట. సో ఇది క్లోజప్ లుక్ చూసేయండి. సో ఇంకా ఇట్లా కొన్ని స్నాప్స్ తీసేసి నెక్స్ట్ కేక్ కటింగ్ చేద్దామనేసి ఫస్ట్ అయితే స్పార్క్లింగ్ క్యాండిల్ తెచ్చినాము. సో ఇది మామూలుగా క్యాండిల్ ఊపడం అట్లాంటివి ఏం చేయము, జస్ట్ ఈ స్పార్క్లింగ్ క్యాండిల్ ఒకటి పెట్టేసి అది అయిపోయినాక నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. ఇంకా ఎప్పుడు కేక్ కట్ చేద్దాం అనేసి ఉంది. జనరల్గా అయితే ఈ 5 ఇయర్స్లో లాస్ట్ ఇయర్ వరకు కేక్ కట్ చేయడం అన్నా, కేక్ టచ్ చేయడం అన్నా అసలు చేయకపోతుండే, కనీసం తినకపోతుండే. ఇది ఫస్ట్ టైం ఇన్ 5 ఇయర్స్ ఈసారి తనే కేక్ కట్ చేసింది మా ఎవరి హెల్ప్ లేకుండా. అండ్ తిన్నది కూడా, టేస్ట్ చేసింది కూడా. సో ఫర్ దట్ వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. సో ఇంకెక్కడ పిల్లలు చూడండి. అండ్ ఈ కేక్ స్టాండ్ నేను ఎప్పుడో ఫస్ట్ బర్త్డే అప్పుడే తీసుకున్నాను అనమాట, రివాల్వింగ్ కేక్ స్టాండ్. సో అది ఉండే. సో ఇంకా దాని మీద కేక్ అరేంజ్ చేసినాం. ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా కేక్ కట్ చేద్దాం అనేసి కట్ చేస్తున్నారు. ఇక్కడ మా ట్విన్స్ని చూసినా దూరంగా కూర్చున్నారు కదా, వాళ్ళ మమ్మీ దూరంగా కూర్చోమన్నది. ఎక్కడ కేక్ కట్ చేస్తామా, ఎక్కడ కేక్ టచ్ చేస్తామా అనేసి దూరంగా కూర్చోవాలంటే పాపం బుద్ధిగా ఏమనకుండా దూరంగా కూర్చుంటారు కొంచెం. ఇక కట్ చేసేటప్పుడు కూడా చేయి పట్టుకో అంటే పట్టుకోలేదు, చూస్తూ ఉన్నారు ఎప్పుడు అక్క కేక్ కట్ చేస్తే ఎప్పుడు అక్కకి పెడదామా అనేసి. నేను పెడతా అని వెయిట్ చేస్తూ ఉండే అన్నట్టు. అండ్ ఇంకా ఈ ఫ్రేమ్ చూస్తుంటే ఒక విషయం చెప్పాలని మీకు. మేము 4 ఫ్రెండ్స్ అనమాట, ఇంటర్ నుండి ఫ్రెండ్స్. అప్పటి నుండి మా బాండ్ అట్లే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు కూడా అదే కంటిన్యూ అవ్వాలి అనేసి రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. జూ పార్క్ ఇంకో ఫ్రెండ్ మిస్ అయిందని చెప్పినాను కదా, తన పాపనే అనమాట, రమ్య అనమాట. తన పాప పేరు నక్షత్ర. ముగ్గురం ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. ఇంకొక ఫ్రెండ్ సుధా, తను బెంగళూరులో ఉంటుంది. తనే మిస్ అవుతుంది అనమాట ఎప్పుడు. ఇంకా తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము 4 మ్యాక్సిమం కలుస్తాము, ఎప్పుడు కలవకుండా అట్లే లేము. సో మ్యాక్సిమం కలుస్తాము. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు
మేము ముగ్గురము మా పిల్లలతోని ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతుందనమాట. ఇంక ఇక్కడ వీడియో కాల్స్ నడుస్తున్నాయి. అమ్మమ్మ, నానమ్మ రాలేదు కదా! సో, వాళ్ళకి వీడియో కాల్‌లో చూపిస్తున్నాం అనమాట కేక్ కటింగ్ అదంతా. ఇంకా వాళ్ళు విష్ చేస్తున్నారు. అండ్ ఇంకా తేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వీడియో కాల్ చేస్తున్నారు. సో, అట్లా ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ ఇంకా పిల్లలంతా చేతికి పూసుకుంటారు కదా అనేసి స్పూన్ ఇచ్చినాం. స్పూన్‌తోని పెట్టండి అని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పిల్లలనే పెట్టమనంటే మీరు పెట్టండి అని అంటే సరే అని ఇంకా ఫస్ట్ అయితే నేను తేజ కేక్ పెట్టినాం అనమాట త్రిషికకి. ఫస్ట్ టైం తినింది. టేస్ట్ ఎట్లుందంటే బాగుందన్న నచ్చింది దానికి. సో, హ్యాపీ అనిపించింది అక్కడే. ఇంకా అట్లనే అదే పోజ్‌లో ఉన్నాం. ఫొటోస్ తీస్తుంటే మా ఫ్రెండ్. సో, అదే పోజ్‌లో ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ మరి ధన్య, అనన్య మీరు ఫోటోలు దిగుడు అయిపోతే మాకు స్పూన్ ఇస్తే మేము కేక్ పెడతాం అక్కకి అన్నట్టు చూస్తుండే. సో, సరే అని ఇంకా ఫస్ట్ ఇంకా నేను పెట్టిన తర్వాత తేజ పెట్టినాక ఇంకా పిల్లలకి ఇచ్చేసినాం అనమాట కేక్ తినిపియండి అనేసి. సో, ఇంకా అట్లా మా అనన్య, రితన్య ఇద్దరు అక్కకి కేక్ పెట్టినారన్నమాట. ఫస్ట్ పెట్టేది రితన్య అన్నట్టు. సో, హ్యాపీ బర్త్‌డే అక్క అని చెప్పి మరి కేక్ పెట్టింది. ఇప్పుడు మా అనన్య టర్న్. ఇంకా దానికి కూడా స్పూన్‌తోని కేక్ తీసిస్తే అదే పెడుతుంది. తర్వాత నెక్స్ట్ నక్షత్రం కూడా రమ్మంటే అది కూడా వచ్చి ఇంకా కేక్ తినిపించింది త్రిషికకి. ఆ తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ శ్వేత, రైట్ సైడ్ రమ్య అనమాట. శ్వేత పిల్లలు ట్విన్స్, రమ్య పాప, నక్షత్ర. సో, ఇంకా ఇది మా ఫ్రెండ్స్ ముగ్గురం, నేను, శ్వేత, రమ్య అండ్ సుధా. తను బెంగళూరులో ఉంది. తను మిస్ అయింది ప్రస్తుతానికి. సో, అట్లా మేము నలుగురం ఫ్రెండ్స్. ఈ చిన్న స్టోరీ ఇంకా త్రిషిక బర్త్డే అకేషన్గా అట్లా చెప్దామనేసి ఇంకా ఇంకోసారి సుధా వచ్చినప్పుడు అప్పుడు మీకు మళ్ళీ షేర్ చేస్తాం మీతోని కలిసినప్పుడు. సో, ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్స్ రమ్య అండ్ శ్వేత కూడా కేక్ తినిపిస్తున్నారు త్రిషికకి. అండ్ అట్లే వీడియో తీస్తూ కొన్ని స్నాప్స్ కూడా తీసిన అన్నమాట. అండ్ ఇప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా యాడ్ అయిపోయాను అనమాట. ఇంకా ఇక్కడ వీడియో తేజ తీస్తుండే. సో, ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అట్లే కొంచెం వీడియో అది తీసుకున్నాం. ఇక్కడ మనల్ని చూడండి కేక్ పాపం వాళ్ళని ఆగబట్టి కేక్ ఇవ్వకుండా మేము ఫొటోస్ తింటున్నాం. వాళ్ళు ఎప్పుడు కేక్ ఇస్తారు అన్నట్టు చూస్తూ ఉండే. సో, ఇంకా ఫోటో సెషన్ అయిపోయినాక ఇంకా వాళ్ళకి పిల్లలందరూ కేక్ ఇచ్చేసి ఇంకా ఇక్కడ త్రిషికకి ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది. 5th బర్త్డే కదా, 5 గిఫ్ట్స్ చిన్న చిన్న క్యూట్ గిఫ్ట్స్. మరి ఎక్కువగా కాకుండా చిన్నగా క్యూట్గా తనకి ఇప్పుడు ప్రస్తుతానికి తనకి యూజ్ అయ్యేది ఏంటి, తనకి ఇష్టమైనది ఏంటని అవే చూస్తూ ఇస్తున్నాను అనమాట. సో, ఇంకా అవే ఓపెన్ చేస్తుంది. ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అంతా శ్వేతనే చేసింది పాపం. చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. అది ఉన్నట్లో నాకు సగం పని అయిపోయింది. సో, ఇంకా అట్లా ఇక్కడ గిఫ్ట్స్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీడియో కాల్ నడుస్తుంది అనమాట. సో, ఇట్లా ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో చూపిస్తాను మీకు. ఆ అక్క గిఫ్ట్స్ ఓపెన్ చేసేలోపు ఇంకా వీళ్ళు కేక్ పెడితే తింటున్నారు అన్నట్టు. ఆ కేక్ని తినే కాడికి తిని దాన్ని పిసికి ఆ కేక్ని కలర్ని మార్చేసిండ్రు మొత్తం. ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ ఓపెనింగ్ అన్నీ అయిపోయినాయి. సో, 5 గిఫ్ట్స్ ఇచ్చినా అని చెప్పినాను. అందులో అన్నిటికంటే బాగా ఎగ్జైట్ అయింది ఈ వాచ్ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది. అండ్ అందులో ఎగ్జైట్మెంట్ ఎందుకు అంత అంటే కలర్ లైట్స్ వస్తున్నాయి అనమాట, కలర్ లైట్స్. సో, ఇంకా క్యూట్ ర్యాబిట్ థీమ్ది ఒక వాచ్ తీసుకున్నా. సో, ఇంకా అది పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ముడిచిపోవడమే సరిపోయింది. సో, ఇంకా దాంతోనే ఎక్కువ స్పెండ్ చేసింది అనమాట. తర్వాత ఇంకా 2 కలరింగ్ బుక్స్, ఒక మికాడో ఇట్లా గేమ్ ఉంటుంది కదా మికాడో అని అది ఒకటి, అండ్ ఒకటి పజిల్ గేమ్ ఇచ్చిన అనమాట. ఇంకా ఇక్కడ నక్షత్ర కూడా త్రిషిక కోసం గిఫ్ట్ చేస్తే అది ఇస్తుంది అన్నట్టు. అది ఓపెన్ చేస్తుంది. ఈ లోపు చూడండి నేను చెప్పినాను కదా పిసికి ఎట్లా పెట్టినో దాన్ని. సో, ఇంకా పిల్లలు కాబట్టి ఏమనలేము అంతే. సో, ఇంకా నక్షత్ర ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూసేయండి. నేను మొన్న సైన్స్ ఫేర్ అప్పుడు చెప్పినాను కదా సోలార్ సిస్టమ్ చేసింది, అది బర్త్డే గిఫ్ట్ అని. సో, నక్షత్ర అనేది తెచ్చిందనమాట. ఇది ఆ DIY సోలార్ సిస్టమ్. తనకి చాలా బాగా యూజ్ అయింది. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా థ్యాంక్ యూ రమ్య, నక్షత్ర. సో, ఇంకా ఇట్లా వీళ్ళతోని కొన్ని స్నాప్స్ తీసేసి ఆ తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ దిగినాము. ఇక్కడ మరితాజన్ చూడండి సీరియస్గా చిప్స్ పట్టుకొని వచ్చి మీద కూర్చుంది అన్నట్టు, చిప్స్ ప్లేట్ పట్టుకొని వచ్చి. సో, ఇంకా అట్లా మేము కూడా కొన్ని దిగినాక ఆ తర్వాత మేము ముగ్గురం కూడా కొన్ని దిగినాం అనమాట. కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి సో, ఇంకా పిల్లలకి ఫుడ్ అది ఆర్డర్ పెట్టేసినాము. ఇంకా ఏం వండలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 9:30 అట్లా అయిపోయింది. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టిండు తేజ. సో, ఇంకా కార్తీక మాసం కాబట్టి అంత వెజ్జే. వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినరులే. సో, ఇంకా వెజ్జే కాబట్టి మొత్తం అందరం వెజ్జే తీసుకున్నాము. సో, ఇంకా అట్లా మా డిన్నర్ అయితే అయిపోయింది అన్నట్టు మొత్తానికి. సో, ఇది మా త్రిషిక బర్త్డే వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ లైక్ ఆర్ కమెంట్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడు నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ రీచ్ కూడా పెరుగుతుంది. ఈ మధ్య ఎందుకో సబ్స్క్రైబర్స్ తగ్గిపోయినరు. సో, కొంచెం మీ లవ్ అనేది చూపిస్తే బాగుంటుంది అండ్ నాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.